కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనం. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, నా ప్రాణమా, నా శరీరమా మేల్కొనుము. ఎప్పుడయ్యా మేల్కోవాలి అంటే వేకువనే లేచెదను. ఇదే విషయాన్ని 108వ దావీదు కీర్తన 2వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. హల్లెలూయా. నేను వేకువనే లేస్తానయ్యా, నేను వేకువనే లేస్తాను. నా ప్రాణమా, నా శరీరమా, స్వరమండలమున నువ్వు మేల్కొనుము అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడయ్యా మేల్కోవాలి అని అంటే వేకువజామునే మేల్కోవాలి. వేకువజాము అనగా ఏమిటయ్యా అనంటే 3 నుంచి 6 గంటల వరకు ఉండే దానిని వేకువజాము అంటారు. ఈరోజు మనము కూడుకున్నది కూడా వేకువజామునే కూడుకొని ఉన్నాం. దావీదు గారు అదే మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నా ప్రాణమా, నా శరీరమా, వేకువజామునే మేల్కొనము. మనం చూసినట్లయితే ఆకాశ పక్షులు మేల్కొంటూ ఉంటాయి, జంతువులు మేల్కొంటూ ఉంటాయి. ఎందుకయ్యా మేల్కొంటాయంటే మొట్టమొదట అవి చేసే పని ఏమిటంటే సృష్టికర్తను ఆరాధిస్తూ ఉంటాయి, సృష్టికర్తను పూజిస్తూ ఉంటాయి. వాటికి నచ్చిన రీతిగా వాటి యొక్క స్వరాలతో ఆ నోటితో ఆ దేవాతి దేవుని వేకువజామునే అవి స్తుతిస్తూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఉండి మనము దేవాతి దేవుని ఈరోజు స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకనంటే సెప్టెంబర్ 1వ తారీఖు కాబట్టి. మరి రేపు లెగిస్తూ ఉన్నామా వేకువజామునే? రేపు మనం ఆయనను మరి ఉదయకాలంలోనే ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఉదయకాలంలోనే వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నామా? ఉదయకాలంలోనే వేకువజామునే లేచి మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? కానీ ఈ సృష్టి అంతా కూడా వేకువజామున లేచి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. మన మనిషి ఆ విధముగా ఒకరోజు ఉంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో, 2వ రోజు తనిష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. ఆ విధముగా ఉండకూడదని చెప్పి దావీదు గారు అంటూ ఉన్నారు, ఇదిగో నా శరీరమా, నా ప్రాణమా, నువ్వు వేకువజామునే లేవాలి. ఎందుకయ్యా లేవాలి అని అంటే 119వ దావీదు కీర్తన 147వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, తెల్లవారకు మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటుని, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాము కాకమునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. వేకువజామున ఎందుకు లేవాలి అయ్యా అనంటే ఆయన అంటూ ఉన్నారు కదా, ఇదిగో నేను ప్రార్థన చేయడానికి లెగిస్తూ ఉన్నా, ఇదిగో నీ వాక్యాన్ని, నీ కట్టడములను, ఇదిగో నీ యొక్క ఆ న్యాయ విధులను నేను ధ్యానించడానికి నేను లెగిస్తూ ఉన్నా. ఎందుకయ్యా ఆ విధంగా ధ్యానిస్తే నీకు దొరికేది ఏమిటనంటే మొట్టమొదట ఆయన కృప దొరుకుతుంది. ఆ కృప ఆ రోజంతా ఏమి చేస్తూ ఉందయ్యా అనంటే ఆయనను బ్రతికిస్తూ ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనకి అర్థము కావాలంటే 42వ దావీదు కీర్తన 8వ వచనం చదవండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చి కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. వేకువజామున లేచి ప్రార్థన చేస్తే, వేకువజామున లేచి ఆయన ధ్యానిస్తే ఈయనకి కలిగేది ఏమిటయ్యా అంటే దావీదు గారు అంటూ ఉన్నారు, వేకువన జామున లెగిస్తే మొట్టమొదట పగలు కలిగే నాకు లాభము ప్రయోజనము ఏమిటయ్యా అంటే ఆయన కృప నాకు ఉంటుంది. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, వేకువజామున లేచి ప్రార్థన చేయడం వల్ల, వాక్యము ధ్యానించడం వల్ల ఏమిటయ్యా అని అడిగితే, ఇగో నీ యొక్క తోడు నాకు ఉంటుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు వచ్చాం? ఎక్కడికి?
ఎందుకు అన్ని పనులన్నీ పక్కన పెట్టి వేగొచ్చామనే 4 గంటలు లేచి వచ్చాము అంటే పగలంతా ఆయన కృప మనకి కావాలి, రాత్రంతా ఆయన తోడు మనకి కావాలి. అందువల్ల మనం ఏమి చేయాలంటే ప్రతి దినము కూడా వేగొచ్చామనే మనము లేవాలి. హల్లెలూయా. లెగుస్తూ ఉన్నామా? ఎంతమంది లేచి ఆయనకు మొట్టమొదట ఆయన ఆరాధిస్తూ ఉన్నాం? ఎంతమంది లేచి ఆయన వాక్యాన్ని మనము ధ్యానించగలుగుతూ ఉన్నాం? ఎంతమంది లేచి మోకరించి మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ఈ ఒక్క రోజు మాత్రము మనం వస్తూ ఉన్నాం, మరి మిగతా రోజులు మనం ఏమి చేయగలుగుతూ ఉన్నాం? మనము మోకరించి ప్రార్థన చేస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన అంటూ ఉన్నారు పగలంతా ఇదిగో నా కృపతో నేను నింపుతాను, రాత్రంతా కూడా నేను ఏం చేస్తానంటే నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం అంతా యావదాస్తాను కూడా నీకు తోడుగా ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 12 గోత్రములకు పరిపాలించి ఒక రాజు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను వేకువజామున లెగిస్తూ ఉన్నా, ఇదిగో నా ప్రాణమా, ఇదిగో నా స్వరమండలమున నువ్వు తొందరగా లేవు అని చెప్పి తన ప్రాణమును తన శరీరమును ఆయన బలవంతము చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేయగలుగుతూ ఉన్నాం? ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలి, ఆయన కృప కావాలి, తోడుగా ఉండాలి అని మనం ఏం చేస్తూ ఉన్నామంటే నిద్రపోయే స్థితిలో ఉంటూ ఉన్నాం. పక్షులు చూడండి, వాటికి సమయము వాటికి తెలీదు, కానీ వాటి దగ్గర గడియారాలు లేవు, కానీ అవి వేకువజామున లేచి ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి, ఆరాధిస్తూ ఉన్నాయి. ఈరోజు మనిషి అన్నీ తెలుసు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా యొక్క పోలికలో, నా యొక్క స్వరూపంలో మనిషిని నేను సృజించాను. మరి ఆయన పోలికలో ఉన్న నువ్వు నేను, ఆయన స్వరూపంలో ఉన్న నువ్వు నేను, మనం వేకువజామున లెగిస్తున్నామా? లేచిన తర్వాత మనము ఆయనను మొట్టమొదటిగా మనము ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఆ విధంగా నువ్వు ఆరాధిస్తే ఆయన అంటూ ఉన్నారు, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. రెండవదిగా ఆయన నువ్వు ఆరాధించగలిగితే వేకువజామున లెగిసి ఆయన అంటూ ఉన్నారు, ఇది రాత్రి కాలం అంతా కూడా నీకు కలిగే భయములన్నిటి నుంచి ఆయన తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, 4 గంటలకి ప్రతి దినము లేవాలి. మొట్టమొదటిగా ఆయనను మనము ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనకు మొర పెట్టాలి, ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకొని వేకువజామున ఈ వారం అంతా, ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ధ్యానించినట్లయితే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి సమయంలో ఆయన నీకు తోడుగా ఉంటారు. నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. హల్లెలూయా. ఏ సమయంలో అయ్యానంటే ఐగుప్తు నుంచి వారిని దేవానికి దేవుడు విడిపించారు, ఆ బానిసత్వం నుంచి ఆయనను విడిపించిన తర్వాత వారికి మొట్టమొదట కలిగే ఒక శ్రమ, ఒక కన్నీరు, ఒక వేదన, ఒక బాధ ఏంటంటే ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన తర్వాత వారు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు, మోషే ఇదిగో మమ్మల్ని ఎందుకైనా ఇక్కడికి నువ్వు మమ్మల్ని తీసుకువచ్చావు, మేము వెనకకి వెళ్ళిపోతాం, మేము ముందే చెప్పాము కదా, ఇదిగో మేము రామని చెప్పాము కదా, ఇదిగో ఫరోకు మేము బానిసలుగా నివసిస్తామని చెప్పాము కదా, నీ మాటను బట్టి, యెహోవా మాటను బట్టి మేము వచ్చాం. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉంది? వెదరికి వెళ్ళడానికి ఎర్ర సముద్రం అడ్డు వస్తూ ఉంది. వెనక్కి వెళ్తే ఫరో మనల్ని చంపేస్తాడు. ఏమి చేయాలని చెప్పి వారందరూ కూడా వేకువజామున ప్రార్థన చేశారట. హల్లెలూయా, హల్లెలూయా. వేకువజామున ప్రార్థన చేస్తే మోషేతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే ఆయన మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగబో రక్షణను ఊరగా చూడండి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు మీరు భయపడవద్దు. మొట్టమొదటిగా అంటూ ఉన్నారు ఏంటంటే నిలిచి ఉండండి. రెండవది అంటూ ఉన్నారు నిలిచి చూడండి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నాడు మోషేతో, ఇదిగో నీ దగ్గర కర్ర ఉంది కదా, ఆ కర్ర సముద్రం వైపు చాపు. నాలుగవదిగా అంటూ ఉన్నాడు కదా ఆయన, ఇదిగో మీరు ముందుకు
సాగిపోండి, వెనకకు వెళ్ళొద్దు. హల్లెలూయా. 4 విషయాలు యెహోవా దేవుడు వారి యొక్క ఆ బిడ్డలతో మాట్లాడడం జరిగింది. మొట్టమొదటి ఏమిటయ్యా అనంటే ఆయన అంటూ ఉన్నారు కదా, మీరు నిలిచి ఉండండి. అంటే వీరు నిలిచి ఉండడం లేదు. రక్షణ పొందారు అంటే ఐగుప్తు నుంచి విడిపింపబడ్డారు. విడిపింపబడిన బిడ్డలు ఏ విధముగా ఉండాలి, రక్షింపబడిన బిడ్డలు ఏ విధముగా ఉండాలంటే రక్షణలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. వీరు రక్షణలో నిలిచి ఉండకుండా వీరు వెనక వైపు చూస్తూ ఉన్నారు. వీరు వెనకకి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వారి ప్రజలందరూ కూడా మోషే మీద, దేవాతి దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిలిచి ఉండండి. ఇదిగో మీరు రక్షింపబడ్డారు కాబట్టి ఆ రక్షణలోనే, ఆ యొక్క కృపలోనే, ఆ యొక్క దయలోనే మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉంటే నేనేం చేస్తానయ్యా, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను, ఇదిగో మిమ్మల్ని నేను చక్కన పెట్టుకొని ఎత్తుకుంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ రక్షణలో మనం నిలిచి ఉంటూ ఉన్నామా? ఆ రక్షణలోనే, ఆ కృపలోనే, ఆ యొక్క దయలోనే, ఆయన కాపుదలలోనే మనం నిలిచి ఉంటూ ఉన్నామా? నిలిచి ఉండకుండా వచ్చిన శ్రమను బట్టి మనం ఏమి చేస్తూ ఉన్నామంటే వెనకకి చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు అదే మాట్లాడుతూ ఉన్నాడు, మేము వెనకకి వెళ్ళిపోతామనంటే దేవాంత దేవుడు అంటూ ఉన్నాడు, మీకు వచ్చిన భయం బట్టి మీరు వెనకకి వెళ్ళడానికి వీలు లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు నిలిచి ఉండండి. ఈరోజు మనం నిలిచి ఉండలేక వెనకకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టామో ఆ పాపము వైపు వెళ్ళిపోయి నన్ను కాపాడు, నన్ను రక్షించని మాట్లాడుతూ ఉన్నాం. పైగా దేవాంత దేవుడు మనము దూషిస్తూ ఉన్నాం. నాకే కలగాల ఈ వేదనని. కానీ దేవాంత దేవుడు పలికే మాట ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, నిలిచి ఉండండి. హల్లెలూయా. నిలిచి ఉంటే ఆయన కృపను చూస్తావు, నిలిచి ఉంటే ఆయన తోడును నువ్వు చూస్తావు. ఎక్కడ నిలిచి ఉండాలయ్యా? ఈ రోజు మనమునంటే ప్రార్థన నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలనంటే వాక్యంలో నిలిచి ఉండాలి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నా ప్రాణమా వేకువజామున లేవు. ఎక్కడ నిలిచి ఉండాలయ్యా? వేకువజామునే ప్రార్థనలు నిలిచి ఉండు. ఎక్కడ నిలిచి ఉండాలయ్యా? వేకువజామునంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. ఆ వాక్యాన్ని, ఆ ప్రార్థన నిలిచి ఉండడం వల్ల నీకు జరిగేది ఏమిటి అంటే పగలంతా ఆయన కృప, రాత్రంతా ఆయన తోడు కలిగి ఉన్నాడు. ఈరోజు మనం నిలిచి ఉంటూ ఉన్నామా? ప్రార్థనలో నిలిచి ఉండాలి, ఉపవాస ప్రార్థనలో నిలిచి ఉండాలి, సంఘంలో నిలిచి ఉండాలి, సహవాసంలో నిలిచి ఉండాలి. నీకు ఇచ్చారు కదా రక్షణ వస్త్రములో నువ్వు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నేను నిజమైన ద్రాక్ష వలని నాలో మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉంటే ఆయన చూపే కృప నీ మీద ఉంటుంది. నిలిచి ఉంటే ఆయనంతా నీకు తోడుగా, ఆయన దయ నీకు ఉంటుంది. నిలిచి లేకపోతే ఆయన కృపను నువ్వు పొందుకోలేవు. ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటనంటే ఆయన అంటూ ఉన్నారు, నిలిచి ఉండండి. ఈరోజు ఎక్కడ నిలిచి ఉండాలి? నువ్వు వేకువజామున నిలిచి ప్రార్థనలు నిలిచి ఉండాలి. వేకువజామున నిలిచి వాక్యం ధ్యానించడంలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోషేతో మాట్లాడిన మాట ప్రజలను నిలిచి ఉండమని చెప్పు. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మీరు నిలిచి ఉండి ఏమి చేయాలంటే మీరు చూడండి, మీరు కనిపెట్టండి. దావీదు గారు అంటున్నారు, వేకువజామున నిలిస్తూ ఉన్నాను, నేను నీకు మొర పెడుతూ ఉన్నానంటే ఆయన మాట కోసము దావీదు గారు అంటూ ఉన్నారు, నేను కనిపెడుతూ ఉన్నానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నిలిచి ఉన్నారు. తర్వాత వేకువజామున ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడికి చూస్తూ ఉన్నారై? ఎక్కడికి చూడాలయ్యా అంటే మనకు వచ్చిన శ్రమను బట్టి మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? ఆ శ్రమ వంక మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు చేసేది అదే. ఎర్ర సముద్రాన్ని చూస్తూ ఉన్నారు, వెనకాల ఫరో సైన్యాన్ని చూస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నిలిచి ఉండి మీద చూడండి. ఎక్కడికి చూడాలయ్యా? వారి మీద ఎవరున్నారో తెలుసా? పైన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ వైపు నువ్వు నేను చూడాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లు మనం ఏమి చేస్తూ ఉన్నామంటే పైకి చూడకుండా చుట్టూ చూస్తూ ఉన్నాం. చుట్టూ ఏమి ఉంటాయ్యా? నీకు కనిపించే శ్రమలు ఉంటాయి, నీకు కనిపించే బాధలు ఉంటాయి, నీకు కనిపించే కన్నీరు ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో మీరు ముందుకు వెనక్కి చూడకండి, ఇదిగో మీరు నిలిచి ఉన్నారు కాబట్టి
కాబట్టి నా వైపు మీరు చూడండి. ఆయన వైపు మనము చూడాలి. శ్రమల వంక మనము చూడకూడదు. శ్రమల వంక చూస్తే నువ్వు నిలబడలేవు. శ్రమల వంక చూస్తే నీ రక్షణ వస్త్రములో నువ్వు ఉండలేవు. శ్రమల వంక చూస్తే ఆయన వంక నువ్వు చూడలేవు. ఆయన వంక చూస్తే ఆయన నీ వంక చూస్తే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము ఎవరి వంక మనము చూస్తూ ఉన్నాము తల్లి. దావీదు గారు అంటూ ఉన్నారు 121వ దావీదు కీర్తన 121వ దావీదు కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచు ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వలన నాకు సహాయము కలుగును. హల్లెలూయా. నేను రాజు అయ్యుండి అనేక సైన్యం ఉంది, నా దగ్గర బలం ఉంది, కానీ నా ఆస్తి పాస్తులు ఉన్నాయి. నేను ఎవరి వంక చూడడం లేదు, కానీ అయ్యా ఇదిగో నా కొండ నువ్వే. నీ వంక నేను చూస్తూ ఉన్నాను. ఇదిగో నీ నుంచి నాకు సహాయం వస్తూ ఉంది. ఈ రోజు నువ్వు చూడాలి. వేగు చామున లేచి నువ్వు ప్రార్థనను కనిపెడుతూ ఆయన మాట కోసం నువ్వు చూడగలిగి ఉండాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నామా? ఆ విధముగా చూస్తే ఏమి జరుగుతూ ఉందయ్యా? 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడను. హల్లెలూయా. ఆయన వంక నువ్వు చూస్తూ ఉంటే, ఆ యొక్క కొండ వైపు నువ్వు చూస్తూ ఉంటే, ఆయన అంటూ ఉన్నారు ఏ అపాయము కూడా ఇదిగో నీకు రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఏ అపాయము రాకుండా నీ గుడారములోనికి రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఈరోజు మనము చూస్తూ ఉన్నామా తల్లి? శ్రమ వరకు చూస్తూ ఉన్నామా? పక్కకు చూస్తూ ఉన్నామా? లేదా వెనకకి చూస్తూ ఉన్నామా? వెనకకి చూడడం వల్ల ఏమి జరిగిందయ్యా? లోతు భార్య అంటే ఉన్నాయన్నీ పోగొట్టుకోండి, ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ఈ యొక్క మోషేతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మొట్టమొదటగా నువ్వు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, ఆ రక్షణలోనే నిలిచి ఉండమని చెప్పు. రెండవదిగా నా వంక చూడమని చెప్పు. హల్లెలూయా. మూడవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మోషే నీ దగ్గర కర్ర ఉంది కదా, ఆ కర్రను నువ్వు చాపు. ఆ కర్ర వైపు చేపాలి. ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉండే గుణము కలిగి ఉంటావో, ఎప్పుడైతే యేసయ్యను నువ్వు చూస్తూ ఉంటావో, మూడవదిగా నువ్వు ఏమి చేయాలి? వేకువ జామున లేచి అంటే ఆ సమస్య కోసము నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ సమస్య కోసం నువ్వు ఏమి చేయాలి? 2 చేతులు ఎత్తి ఆ యొక్క సమస్య వైపు నీ చేతులు ఎత్తి ఆయన వైపు పనులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. మోషే గారితో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే సమస్య వచ్చిందో, ఏదైతే ఎర్ర సముద్రం వచ్చిందో, ఏదైతే భయపెడుతూ ఉందో, ఏదైతే కన్నీరు తెప్పిస్తూ ఉందో, ఆ కన్నీరు వైపు, ఆ ఎర్ర సముద్రం వైపు కర్రను చాపు. కర్రను చాపాలి. కర్రను చాపితే అక్కడ జరిగింది ఏమిటో తెలుసా? ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయింది. హల్లెలూయా. 2 పాయలుగా విడిపోవడమే కాదు, ఆరిన నేల ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడడానికి కారణము వారు నిలిచి ఉన్నారు రక్షణలో. రెండవదిగా ఆయన వైపే చూస్తూ ఉన్నారు. మూడవదిగా వారి దగ్గర ఉన్న అధికారాన్ని చాపి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఆయనని నిలిచి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయనని చూస్తూ ఉంటావో, దేవాది దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. ఆ అధికారాన్ని బట్టి, ఆ యేసు నామమును బట్టి, ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధ నామమును బట్టి నువ్వేమి చేయాలి తెలుసా? ఆ సమస్య వైపు మీద చేతులు పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడెక్కడో చేతులు పెడుతూ ఉన్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళి మొక్కుతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నా ఆ సమస్య వైపు నువ్వు చాపు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా గాఢాంధకారంలో నేను వెళ్ళినా నేను భయపడను, నీ దుడ్డికర నీ దండము నాకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నన్ను ఆదరిస్తూ ఉందయ్యా. ఏమిటయ్యా దుడ్డికర? ఏమిటయ్యా దండం అంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యము వైపు నువ్వు చేతులు చాపి ఆయన వాక్యము వైపు నువ్వు తిరిగి వేకువజామునే ఆ యొక్క ప్రార్థన ద్వారా నువ్వు కనిపెడుతూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నేను నిన్ను కాపాడే దేవుడను. ఈరోజు మనందరికీ కూడా ఆయన దుడ్డికర ఇచ్చారు, ఆయన అధికారాన్ని ఇచ్చారు. ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటికి వచ్చావో, నువ్వు ఆయన కుమార్తెలుగా దేవాది దేవుడు నేను తీర్చాడు. ఆ అధికారం ఉంది. ఒక కుమారుడు కొడుకు అనే అధికారం ఉంది. ఆ అధికారాన్ని బట్టి నువ్వేమి చేయాలో తెలుసా?
ఆయన వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నేను వేకువజామున లెగిస్తానయ్యా. వేకువజామున లెగిస్తే ఇదిగో పగలంతా నీ కృప, రాత్రంతా తోడు. ఇశ్రాయేలు ప్రజలకు జరిగేది అదే. ఏమిటయ్యా కృప, ఏమిటయ్యా తోడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు నిలిచి ఉండి నువ్వు చూస్తే, నువ్వు ఆయన వైపు చేతులు చాపితే ఆయన నీకు తోడుగా ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు తోడు నీడగా ఉండి నడిపించేది ఎవరయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు రక్షణ పొందేమోనంటే, బయటికి వచ్చేమోనంటే నీకు ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు కృపగా ఉంటారు, ఎవరు రాత్రంతా నీకు తోడుగా ఉంటారంటే నీ మన మధ్య నివసించే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా నడిపించాడంటే పగలు మేఘ స్తంభమై నడిపించాడు, రాత్ర అగ్ని స్తంభమై నడిపించాడు. ఎప్పుడు తెలుసా? వేకువజామున నువ్వు మొర పెట్టినట్లయితే, వేకువజామున నువ్వు లేచినట్లయితే, వేకువజామున రెండు చేతులు ఇదిగో ఆయన వైపు చాపి కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే, వేకువజామున వాక్యాన్ని నువ్వు ధ్యానించినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. తోడుగా ఉండి ఏమి చేస్తారో తెలుసా? నీకు వచ్చే సమస్యను రెండు పాయలుగా విడదీసి ఆ సమస్య వెంబడి నిన్ను బయటికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, అయ్యో ఎర్ర సముద్రము, అయ్యో శ్రమలు, అయ్యో కష్టాలు, అయ్యో కన్నీరు, అయ్యో నా శక్తికి మించిన శ్రమలు నా ఎదుగుండా ఉన్నాయని చెప్పి ఈరోజు మనము భయపడుతూ ఉన్నాం. అలాంటి ప్రజలతో దేవాది దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. వేకువజామున లేచి ఆయనను ఆరాధించు, వేకువజామున లేచి ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించు. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానించగలుగుతూ ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలకి తోడు నీడగా ఉండి ఆయన ఏమి చేశారంటే వచ్చిన సమస్యను పక్కన పెట్టాడు, ఆరిన నేలన నడవడం జరిగింది. ఈరోజు ఆయన కృప నీకు ఉండాలి పగలంతా. అంటే ఆయన యొక్క తోడు నీకు రాత్రంతా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉన్నది. హల్లెలూయా. వేకువజామున లేచి నీ శరీరము నీ ప్రాణముతో నువ్వు చెప్పుకొని వేకువజామున లేచి నువ్వు ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలకు తోడు నీడగా ఉండే ఆ దేవుడు నీకు నాకు కూడా ఉండే దేవుడు. ఈరోజు మనము వేకువజామున లేవాలి. ఇశ్రాయేలు ప్రజల్లో 4వది జరిగింది ఏమిటంటే ఆయన అంటూ ఉన్నారు, మీరు ముందుకు సాగిపోండి. ఎప్పుడు సాగిపోవాలయ్యా అనంటే ఆయన నీతో ఉన్నప్పుడు మాత్రమే మనము సాగిపోవాలి. మీరు ఏమి చేశారంటే మొట్టమొదటిగా నిలిచి ఉన్నారు, రెండవదిగా ఆయనను చూడగలిగే అనుభవంలో ఉన్నారు, మూడవదిగా ఏమిటంటే ఆ సమస్య మీద తలను పెట్టే అనుభవంలో ఉన్నారు. కాబట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, ఇదిగో 2 పాయలు అయిపోయింది కాబట్టి సముద్రము, మీరు ఆరిన నేలలో ముందుకు సాగిపోండి, వెనకకు తిరగొద్దు. ఏ విధంగా కాపాడారు తెలుసా? పగలంతా మేఘస్తంభముగా, రాత్రంతా అగ్నిస్తంభముగా. వారు ముందుకు వెళుతూ ఉంటే మేఘము పైనుంచి కదిలేది. రాత్రికాల సగల వరకు వారికి యొక్క ఆ కాంతిని ప్రకాశవంతాన్ని ఇవ్వడానికి రాత్రి సమయంలో ఆ మేఘము అగ్నిస్తంభముగా మారిపోయింది. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా పగలు నీ కృపతో నన్ను కాపాడు, రాత్రు ఇదిగో నీ అగ్నిస్తంభమై నన్ను తోడుగా ఉండు ప్రభు. మోషేతో అంటూ ఉన్నారు, మీరు ముందుకు సాగిపోండి, వెనకకు తిరగొద్దు. ముందుకు సాగుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు వచ్చే దేవుడు. హల్లెలూయా. వారికి భయం కలుగుతూ ఉంటే వెనకకు వచ్చి వారిని ఆదరించే దేవుడు. వారి మధ్యన ఉండగా వారి మధ్యన ఉండే దేవుడు. అంటే చుట్టుపక్కల కూడా అంత భద్రతనిచ్చే దేవుడు. అందుకే అంటూ ఉన్నాడు, ఓ మోషే వారిని భయపడవద్దనే చెప్పు. ఎందుకు తెలుసా? భయపడవద్దు, కాపాడేవాడు నేను, రక్షించేవాడు నేను. ఆ మోషేతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మీరు చూసిన ఆ యొక్క ఐగుప్తు ప్రజలను మీరు ఎన్నడూ మీ జీవితంలో చూడరు. హల్లెలూయా. ఎప్పుడయ్యానంటే నువ్వు ఆయన రక్షణలో నిలబడినప్పుడు, ఎప్పుడయ్యానంటే ఇదిగో ఆ యొక్క ఆయనను చూసి అనుభవంలో ఉన్నప్పుడు, ఎప్పుడయ్యానంటే వేకువజామున లేచి 2 చేతులు కూడా ఆయన వైపు చాపినప్పుడు, మూడవదిగా ఆయనను కలిగి నువ్వు ముందుకు సాగినప్పుడు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం దేవుడు మనతో వచ్చాడా అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ 3 అనుభవాలు నీతో ఉంటే ఆయన నీతో ఉండే దేవుడు. హల్లెలూయా.
ఏమి జరిగిందయ్యా? సాగిపోతూ ఉంటే ఆ యొక్క ఫరో యొక్క సైన్యము మాట్లాడుతూ ఉన్నారు, అయ్యో వీరి పక్షాన యెహోవా దేవుడు యుద్ధము చేస్తూ ఉన్నాడు, పారిపోతాము రండి, వెనకకి వెళ్ళిపోతాము రండి, ఇదిగో ఎర్ర సముద్రము ఇదిగో ముంచేస్తుంది రండి అని అనుకున్న లోపే ఎర్ర సముద్రం వాళ్ళందరినీ ముంచివేసింది. అంటే నీ పక్షాన ఆయన తోడుగా ఉండి, నీ పక్షాన ఆయన కృప చూపుతూ, నీ పక్షాన నీకు కలిగే శ్రమల నుంచి ఆయన యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా. వేకువజామున లేవాలి. మార్కు సువార్త 1:35 పెద్దల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండను. ఎవరయ్యారంటే నీ కోసము నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్య. ఎన్నో పనులు ఉన్నాయి, పగలంతా పరిచర్య చేసేవారు ఆయన. కానీ రాత్రి కాల సమయంలో పెద్దల కడ లేచి మోకరించి ప్రార్థన చేసేవారు. అందుకే మనిషి స్వరూపంలో ఈ భూమి మీద ఉండి అనేక శ్రమలను జయించడానికి కారణం ఏమిటంటే పెద్దల కాడే ప్రార్థన. హల్లెలూయా. పెద్దల కాడే ప్రార్థన చేస్తే దావీదు గారు అంటూ ఉన్నా, నీ కృప నాకు పగలంతా తోడుగా ఉండదయ్యా, రాత్రంతా నీవు నాకు తోడు నీడగా ఉండి నువ్వు కాపాడుతావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ముగించుకుందాం. 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసుకొని కాచేతులు. ఆయన అంటూ ఉన్నా, నేను కాచుకొని ఉంటూ ఉన్నానయ్యా. ఎప్పుడైతే పెద్దగడ అవుతుందో, ఎప్పుడైతే వేకువజామున అవుతుందో, ఇదిగో రాత్రంతా నేను ప్రార్థనను సిద్ధపరచుకొని నేను ప్రార్థన చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అందువల్ల ఆయన అంటూ ఉన్నా, ప్రార్థన సిద్ధము చేస్తున్న ఆయన తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా వేకువజామునే లేదు. ఎందుకయ్యా అంటే ఆయనకు మొరపెట్టు. మొరపెడితే కలిగేది ఏమిటంటే ఆయన నీకు మాటల ద్వారా, స్వరము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, నేను కాచి కాపాడుతాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ నెలంతా నీకు దేవాది దేవుడు కాపుదలని ఇవ్వాలంటే, ఈ నెలంతా ఆయన కృపతో నేను నింపాలి అంటే, నీ జీవిత కాలం అంతా కూడా ఆయన కృప నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటి ఏమిటయ్యా అనంటే, నువ్వేకోవచ్చాము లేచి నువ్వు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఆయనను ఆరాధించగలిగి ఉండాలి, ఆయనను స్తుతించగలిగి ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించి అనుభవంలో ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, భయపడుతూ ఉన్నారు వారు, ఇదిగో భయపడవద్దని చెప్పు. వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన కన్నీరును బట్టి, వారికి వచ్చిన వేదనను బట్టి భయపడవద్దని చెప్పు. ఇదిగో మొదట నిలిచి ఉండమను, అలక్ష్యంలో నిలిచి ఉండమను. రెండవదిగా ఇదిగో నా వైపు చూడమను, ఇదిగో శ్రమల వైపు చూడవద్దని చెప్పు. ఇదిగో నేను అగ్ని స్తంభమై మేఘ స్తంభమై వారి పైన ఉన్నాను, ఇదిగో నా వైపు చూడమని చెప్పు. మూడవదిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను అధికారాన్ని ఇచ్చానే, ఆ అధికారాన్ని అయ్యా సముద్రం వైపు, ఆ సమస్య వైపు ఎత్తి ఇదిగో 2 చేతులు ఆ సమస్య వైపు చాపమని చెప్పు. అంటూ ఉన్నారు. 4వదిగా ఇదిగో ముందుకు నడవమని చెప్పు, ముందుకు సాగమని చెప్పు. ఎందుకు అయ్యాలంటే నేను ముందు ఉంటూ ఉన్నాను, నేను వెనకాల ఉంటూ ఉన్నాను, నేను వారి మధ్య ఉంటూ ఉన్నాను. ఇదిగో వారి కృప, నా కృప వారి మధ్య నింపుతూ ఉన్నాను. రాత్రి అంతా మేఘ స్తంభమై ఇదిగో వారిని కాచి కాపాడుతూ తోడుగా ఉంటూ ఉన్నాను. ఈరోజు అటువంటి సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావా, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నావా, అప్పుడు బాధతో బాధపడుతూ ఉన్నావా, నాకు ఆశీర్వాదం లేదని అనుకుంటూ ఉన్నావు. సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా, ఇదిగో నువ్వు పెద్దల కడ లేవు. ఎందుకయ్యా? ఆయన నీకు మొరపెట్టు, ఆయన నిన్ను కాపాడుతాడు. నీ సమస్యలను, వ్యాధులని, బాధల నుంచి కూడా, సమస్యల నుంచి కూడా కాపాడే దేవుడు నిన్ను ఉన్నానని చెప్పు. ఈరోజు అదే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వేకువజామున లేవాలని ఒక నిర్ణయం తీసుకో. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ సహోదరుడా, వ్యర్థమైన వాటికి లెగిస్తూ ఉన్నావు, వ్యర్థమైన పనులు లెగిస్తూ ఉన్నావు. కానీ నిన్ను సృజించిన, నిన్ను కాపాడిన, నీ మీద కృప చూపిన, ఇదిగో నీకు తోడుగా ఉంటాడని యేసయ్య
ఆయనకు మొరపెట్టగలుగుతూ ఉన్నావా? నా బలము నా శక్తి నా ఆస్తి పాస్తులు అనుకుంటూ ఉన్నావు. ఆయనను రక్షించలేవు, ఆయనను కాపాడు